బాధ లేదు, భయం లేదు, పశ్చాత్తాపం అంతకన్నా లేదు. వాడు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న మృగం. ఒళ్ళంతా కామం, సెల్ ఫోన్లో అశ్లీలం. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఆ దుర్మార్గుడి గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతనొక మృగం, పశ్చాత్తాపం లేదు. వికృత చేష్టలు, పోర్నోగ్రఫీకి బానిస. సంజయ్ రాయ్ వీడు మనిషి కాదు, జంతువు. కోల్కతా డాక్టర్ అత్యాచారం, హత్య నిందితుడు సంజయ్ రాయ్ గురించి మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. అతనిపై చేసిన సైకో ఎనలిటిక్ ప్రొఫైలింగ్లో సంజయ్ రాయ్ వికృత చేష్టలు చేసేవాడని, పోర్నోగ్రఫీకి బానిస అని తేలింది. ఈ వివరాలను సిబిఐ అధికారి తెలిపారు. సంజయ్ రాయ్ మనిషి రూపంలో ఉన్న జంతువు అని వెల్లడించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన సంజయ్కు ఎలాంటి పశ్చాత్తాపం లేదని పేర్కొన్నారు. సిబిఐ విచారణలో సంజయ్ రాయ్ గురించి మరికొన్ని సంచలన విషయాలు తెలిశాయి. అతని బుర్రంతా కామంతో నిండిపోయిందని, మొబైల్ నిండా బూతు వీడియోలున్నాయని సిబిఐ అధికారులు వెల్లడించారు. అశ్లీల వీడియోలు చూడడానికి బాగా అలవాటు పడిపోయాడని, అదో వ్యసనంగా మారిందని పేర్కొన్నారు. మనిషిలా కాకుండా మృగంలా ప్రవర్తిస్తున్నాడని వెల్లడించారు. అసలు ఈ దుర్మార్గుడికి ఎలాంటి ఎమోషన్స్ లేవని స్పష్టం చేశారు. ఎక్కడా తడుముకోకుండా తాను ఏం చేశాడు అన్నది మొత్తం వివరించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 9న హత్యాచారం జరిగే ముందు రోజు, అంటే ఆగస్టు 8వ తేదీన ట్రైనీ డాక్టర్ని నిందితుడు సంజయ్ రాయ్ వేధించినట్లు తేలింది. చెస్ట్ మెడిసిన్ వార్డులో ఆమె పనిచేస్తూ ఉండగా వేధించినట్లు వెల్లడైంది. పోలీసుల విచారణలో ఈ విషయాన్ని నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం ఆగస్టు 8న చెస్ట్ వార్డ్ వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. బాధితురాలితో పాటు మరో 4 జూనియర్ డాక్టర్లను నిందితుడు గుచ్చిగుచ్చి చూసినట్లు అందులో రికార్డయింది. వాళ్లు ఇబ్బంది పడేలా పదే పదే చూసినట్టు అధికారులు గుర్తించారు. మరుసటి రోజు ఆగస్టు 9న సంజయ్ రాయ్ ట్రైనీ డాక్టర్పై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆగస్టు 9న అర్ధరాత్రి 1 గంటకు డిన్నర్ కోసం బాధితురాలు సెమినార్ హాలుకి వెళ్లింది. 2:30 ఓ డాక్టర్తో మాట్లాడింది. ఆ తర్వాత అక్కడే విశ్రాంతి తీసుకుంది. ఆమె ఒంటరిగా ఉన్న సమయం చూసి నిందితుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. తెల్లవారుజామున 4 గంటలకు సంజయ్ రాయ్ హాస్పిటల్లోకి వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. ఆగస్టు 9వ తేదీన ఈ ఘటన జరగగా సీసీటీవీ ఫుటేజ్, బ్లూటూత్ డివైస్ ఆధారంగా పోలీసులు సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు.